షాద్నగర్ నందిగామ ప్లాట్ఫామ్ కంపెనీ ఫైర్ యాక్సిడెంట్ సంఘటనలో ప్రాణాలకు తెగించి ఆరుగురిని కాపాడిన సాయి చరణ్ను బిగ్ టీవీ పలకరించింది. ప్రమాద పరిస్థితుల్లోనూ ధైర్యం చూపించిన సాయి చరణ్కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ వచ్చింది. తనను కలవడానికి ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ సాయి చరణ్ను సీఎం దగ్గరకు తీసుకెళ్లేందుకు బయలుదేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 2 రోజుల క్రితం షాద్నగర్ నియోజకవర్గం నందిగామ సమీపంలో ఉన్నటువంటి అలెన్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో చాలామంది లోపల చిక్కుకుపోవడం ఒక్కసారిగా స్థానికులను భయాందోళనకు గురి చేసింది. కానీ తన మిత్రుడికి సంబంధించినటువంటి తల్లి అక్కడ ఉంది అని తెలుసుకున్నటువంటి సాయి అనే ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు ధైర్య సాహసాలతో ఆ కంపెనీ లోపలికి ప్రవేశించాడు. కంపెనీ లోపల చిక్కుకున్నటువంటి 6 మందిని కూడా చాకచక్యంగా ఎంతో ధైర్యంతో కూడా వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకోవడంతో ఆ విద్యార్థిని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర సాయి విద్యార్థి ఉన్నాడు. ఆ బాబుతోనే కనుక్కుందాం అసలు ఏం జరిగింది. సాయి చెప్పు సాయి, ఆ రోజు ఏం జరిగింది, ఆ విషయం నీకు ఎట్లా తెలుసు, ఆ ప్రమాదం జరిగినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉండే పొగలు చూసి నేను మా ఫ్రెండ్ కంపెనీ కాడికి పోయినుండే. కంపెనీ కాడికి పోతే సగం మంది బయటకు వచ్చి సగం మంది లోపలనే ఉండే. వాళ్ళ మమ్మీ కనిపించలే మాకు. లోపలికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ బయటనే ఉండని తెలిసింది. తర్వాత మీద ఉండే వేరే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్. అట్లా అని చెప్పి నేను నిచ్చెన ఎక్కిన, కానీ ఫైర్ ఇంజన్ నిచ్చెన సరిపోలేదు అంతవరకు. మళ్ళీ నేను నడుముకు తాడు కట్టుకొని మళ్ళీ మీదకి పోయిన తర్వాత ఒక ఆమె స్ప్రో తప్పింది, ఆల్రెడీ కింద పడుతుండే. ఆమెకు తాడు కట్టిన తర్వాత కిందికి వచ్చేసింది సగము. వచ్చిన తర్వాత నార్మల్గానే వచ్చారు. మిగతా వాళ్ళందరూ నేను చెప్పినట్టు చేసిరు. లేకపోయింటే ఎవరు రాకపోతుండే. నేను చెప్పినట్టు విన్నారు, ఫైర్ సిబ్బంది అందరు విన్నారు. అట్లా అని చెప్పి ఒక్కొక్కరిని దించిన ఎంటకెళ్ళిటంగా బాగానే మంది వచ్చేసారు. సాయి అంటే అంటే ఎన్నో క్లాస్ చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, మీ సొంతూరు ఏది? నా సొంతూరు అయితే నందిగాం. నేను చదివింది అయితే జెడ్పీహెచ్ఎస్ నందిగామ స్కూలే. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాసిన, రిజల్ట్స్ 30కి ఉంది. ఓకే, ఏంటి సార్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏదైనా ప్రమాదం జరిగితే చాలామంది ఆ ప్రమాదం నుంచి దూరంగా పోవాలని చూస్తారు, ఆ ప్రమాదం నుంచి బయటపడాలని చూస్తారు. ఎందుకు అనిపించింది? అంటే అట్లా అంత ధైర్యం ఎట్లా అనిపించింది? అంత ధైర్యం ఎలా చేయాలనిపించింది నీకు? అంటే ఫస్ట్ ఒక ఆయన షెగతో దుంకిండు. ఆయన దుంకిందాడే మేము చూసుకోకుండా ఎవ్వరు పోలేరు. నేను దాని తర్వాత ఏమేమి చేసినో నాకు తెలియదు. స్పీడ్ వెళ్ళిపోయిన తర్వాత మీదకి పోయేంత వరకు వాళ్ళని దించేంత వరకు నాకు తెలియదు. కిందికి వచ్చిన తర్వాత అంతా సేఫ్ ఉండలేదు. అంటే ఆ టైంలో మీ మిత్రుడి తల్లిని రక్షించాలన్న ఒక థాట్, ఇంకోటి వేరే వాళ్ళకి సాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన, అంటే ఇదంతా కూడా అక్కడ చూస్తుంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలు ఉన్నాయి. అంటే మంటలు అనేది కూడా పెద్ద ఎత్తున వ్యాపిస్తూ వస్తున్నాయి. అంటే లోపల ఇంకేమేం జరిగింది నువ్వు చూసినటువంటి సందర్భంలో? ఎంతమంది లోపల ఉన్నారు, ఏం జరుగుతుంది, వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే 4 ఉన్నారు. టెన్షన్తో జల్దీ దింపు అని అడుగుతుండే. అప్పటికి నేను విండో ఒక డోర్ ఉంది, డోర్లోకి వెళ్ళి పొగ స్పీడ్గా వస్తుంది. ఆ డోర్ పెట్టేసి దానికి ఫ్రిడ్జ్ లాగా ఏదో గ్యాస్ ఉండే, గ్యాస్ది దానికి అడ్డం పెట్టేసి ఒక్కొక్కరిని ఆ సీట్ల మధ్యలోకి వెళ్ళి కట్టేసి ఒక్కొక్కరిని దింపిన. అంటే ఫైర్ సిబ్బంది ఏమన్నారు ఆ టైంలో? అంటే అయిపోయిన తర్వాత సాయి వాళ్ళకి సపోర్ట్గా ఉన్నావు నువ్వు, ఆ టైంలో వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు, ఏం చెప్తున్నారు? అంటే చెప్తారు అట్లే మంచిగా చేసినావు, ఫైర్ సిబ్బంది ఇటంగా వాళ్ళు నాకు సపోర్ట్ చేసారు. నేను వాళ్ళకి చెప్పిన, నేను పోతానని చెప్పిన తర్వాతనే వాళ్ళు పంపించారు. ఓకే సాయి, అంటే ఇప్పుడు ఈ విషయం అంతా కూడా హాట్ టాపిక్గా మారింది. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా నీకు 50,000 ఇస్తే వద్దన్నావు, ఎందుకు సాయి? అంటే నాకు పైసల కోసం అయితే నేను ఆ పని చేయలేను. నాకు అనిపించింది కాబట్టి నేను చేసిన. అట్లా అని చెప్పి నేను పైసలు తీసుకోలేదు. ఫస్ట్ టైం సీఎంను కలవబోతున్నావు, ఎట్లా అనిపిస్తుంది? ఈ ఫీల్ ఎట్లుంది? ఎట్లా చూడొచ్చు? అంటే ఏమనిపిస్తుంది సీఎంను కలవబోతున్నా? ఆ ఫీల్ ఎట్లుంది నీ లోపల? నాకంటే ఫీల్ సడన్గా వచ్చి వీళ్ళందరూ తోలుకోవడం మొత్తం ఎట్లనో అన్ఫార్చునేట్లీ అనిపిస్తుంది అట్లా. ఓకే, ఏం 10th చదువుతున్నావు ఇప్పుడే, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? అంటే నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఎట్లాంటి రూట్లోకి వెళ్ళాలి అనుకుంటున్నావు? నాకైతే ఇప్పుడు ఐటీఐ ఎలక్ట్రీషియన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, దాని మీదే ఉంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు సీఎం కూడా నీతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి, నీ చదువుకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన నీకు ఆఫర్ ఇస్తే ఏం కోరుకుంటావు ఆయన నుంచి? నేను ఆయన నుంచి అంటే ఒక జాబ్ చూస్తున్నా. మొత్తంగా సాయి ధైర్య సాహసాలతో అక్కడ ఉన్నటువంటి 6 మందిని కాపాడడం కూడా ఇక్కడ ఒక రియల్ హీరోగా ఈ ప్రాంతం అంతా కూడా చూస్తుంది సాయి.